కేటీఆర్ పై కేసు నమోదైంది. తెలంగాణ పాలిటిక్స్ ను ఈ అంశం షేక్ చేస్తోంది. ఇప్పటికే హాట్ గా సాగుతున్న రాష్ట్ర రాజకీయాలను ఈ వ్యవహారం ఇంకాస్త రంజుగా మార్చేసింది. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సర్కార్పై దూకుడుగా వెళ్తున్న కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల గోల్మాల్ జరిగింది అనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేయడం ప్రకంపనలు రేపుతోంది. ఈ కార్ రేస్ అవకతవకలపై ఇటీవల కేబినెట్లో చర్చ జరగడం, కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం, ఫైల్ ఏసీబీకి చేరిన వెంటనే దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. గత బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ అనుమతి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ ఈవెంట్కు 45 కోట్లు ఇచ్చారని కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు మోపింది. అంతేకాదు ఈ కేసులో కేటీఆర్నే A1 గా చేర్చడం, అది కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కేటీఆర్ పై కేసు నమోదైంది. తెలంగాణ పాలిటిక్స్ ను అంశం షేక్ చేస్తోంది. ఇప్పటికే హాట్ గా సాగుతున్న రాష్ట్ర రాజకీయాలను ఈ వ్యవహారం ఇంకాస్త రంజుగా మారింది. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సర్కార్పై దూకుడుగా వెళ్తున్న కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్ జరిగింది అనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ ఎట్టకేలకు కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అరవింద్ కుమార్ గతంలో ఎంయూడీ చీఫ్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను గతంలో విచారణ కూడా పలుమార్లు హాజరై ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన అవకతవకలపై విచారణలో అతని స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా కొత్తగా పేరు వినబడుతుంది బిఎల్ఎన్ రెడ్డి. అయితే ఇతను హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నాడు. బిఎల్ఎన్ రెడ్డి చేసినటువంటి డిపిఆర్ సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా చీఫ్ ఇంజనీర్ ఎలా డిపిఆర్ చేస్తారు, డిపిఆర్ చేసినందుకు ఇందులో 45 కోట్ల ఎఫ్ఈఓకి ఆపరేషన్లకు బదిలీలు అయ్యాయి. 45 కోట్ల బదిలీలకు సంబంధించి ఏ విధంగా బదిలీలు అయ్యాయి, ఆర్బీఐతో పాటు ఇటు హెచ్ఎండిఏకి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేకపోవడం, ఇప్పటికే ఏసీబీ దీనికి సంబంధించిన నివేదికను తెప్పించుకొని కూడా పరిశీలించిన నేపథ్యంలో భారీ ఎత్తున అక్రమాలను కూడా బయటపడ్డాయి. మొత్తం 45 కోట్ల లావాదేవీలకు సంబంధించి మొత్తం 8 కోట్లు ఆర్బీఐకి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఫైన్ కూడా వేసినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఒకవైపు పరిశీలిస్తుండగా కొత్తగా అధికారికంగా చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆర్బీఐ 8 కోట్లు ఫైన్ వేసింది. 8 కోట్లు కూడా ఆర్బీఐకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిన నేపథ్యంలో దీని వెనుక ఎవరున్నారు? ఎందుకంటే ఆర్బీఐ అనుమతి లేదు, ఇటు హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ లేదు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇటు ఎఫ్ఈఓలో విదేశీ కంపెనీలకు ఎలా అక్రమంగా బదిలీ చేస్తారు, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ తర్వాత కేబినెట్ లో ఒక డెసిషన్ తీసుకుంది, గవర్నర్ కి ఫైల్ పంపింది. ఫైల్ పంపిన తర్వాత గవర్నర్ ఫైలు అనుమతించిన తర్వాత ఏసీబీకి ఈ డాటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ తో పాటు A1 గా కేటీఆర్ చేర్చారు, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ చేర్చారు, A3 గా ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి చేర్చారు. అయితే ఈ ముగ్గురి పాత్ర ఎంత మేరకు ఉంది, దీనికి సంబంధించి ఏసీబీ విచారించేందుకు ప్రస్తుతం ఏసీబీ డీజీ అనేటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా విచారించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కమిటీకి సంబంధించి సీక్రెట్ గా ఏదైతే గోప్యంగా విచారణను జరపాలి, ఈ విచారణకు సంబంధించి ఎలాంటి లూఫోల్స్ కూడా బయటికి లీక్ కావద్దన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏసీబీ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక కమిటీ ద్వారా ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేస్ లో ఉన్నటువంటి అక్రమాలకు సంబంధించి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి జరిగినటువంటి అక్రమ బదిలీలు, నగదు బదిలీలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించి ఇటు విచారించేందుకు ఒక డాటాను కూడా సిద్ధం చేసింది. మరోవైపు ఎఫ్ఓ కంపెనీలు ఏవైతే 45 కోట్లు బదిలీ అయ్యాయో ఆ కంపెనీలకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకంటే రెండవ దశ ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేసు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. మొదటి దశలో ప్రభుత్వానికి భారీగా ఖజానా వచ్చింది, రెండో దశలో ఏర్పాటు చేస్తే భారీగా ఖజానా వస్తుంది అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల రెండవ దశ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది రద్దు చేయబడింది. దీంతో ఈ 45 కోట్లకు సంబంధించి అక్రమ బదిలీల వ్యవహారం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ లేఖ రాసింది, ఎందుకంటే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ కంపెనీలకు
ఏదైతే బదిలీలు చేయడం వీటన్నిటికి సంబంధించి కూడా గుర్తించిన నేపథ్యంలో 8 కోట్ల ఫైన్ వేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన తర్వాతనే 8 కోట్ల వ్యవహారానికి సంబంధించి చూసిన తర్వాతనే ఆ తర్వాత 45 కోట్ల వ్యవహారం అక్రమంగా బదిలీకి సంబంధించిన మొత్తం డాటా కూడా బయటపడింది. దీనికి సంబంధించిన డాటాను ఇప్పటికే ఏసీబీ స్వీకరించింది. ఏసీబీ దగ్గర పూర్తిస్థాయిలో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు నమోదు చేశామని ఏసీబీ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదైన కాపీని కూడా ఏసీబీ కోర్టు కూడా చేర్పిన నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ కూడా ఇప్పటికే హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అతనికి నాట్ టు అరెస్ట్ అయినా ఇటు ముందస్తు రైట్ అమర్, మీరు లైన్ లో ఉండండి. ఒకసారి మనం ప్రవీణ్ దగ్గరికి వెళ్దాము. బీఆర్ఎస్ వర్షన్ కి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మన ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ వర్షన్ వచ్చేసి ఏ విధంగా ఉంది? ఆల్రెడీ కేటీఆర్ లీగల్ టీమ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది, నాన్ బెయిలబుల్ అంటే అరెస్ట్ చెయ్యకుండా ఉండేలాగా. సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? ఈ కార్ రేసుకు సంబంధించిన దానిపైన కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉండే అవసరం లేదనే దానిపైన కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా తన వాదనను మాత్రం వినిపిస్తుంది. ఇప్పటికే శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాత్రం ఒక పక్క మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ఏదైతే ఈ కారకు సంబంధించిన దానిపైన కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో దానిపైన కూడా శాసనసభ వేదిక కూడా చర్చించడానికి అవకాశం ఇస్తే మాత్రం నిజ నిజాలు ఏంటి అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రజలకు తెలిపే విధంగా శాసనసభ సమావేశాల్లో ఉపయోగించుకోవచ్చనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా శాసనసభలో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ఆ శాసనసభ కోరారు. సభలో మాత్రం చర్చకు అవకాశం ఇవ్వాలి. ఈ కార్యదర్శి పైన కూడా ఆ గత ప్రభుత్వం పైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దీనిపైన కూడా అవకాశం ఇస్తే మాత్రం చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఆ ప్రతి విషయాన్ని కూడా వివరిస్తాము అని చెప్పి దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఏదైతే ఆ హెచ్ఎండిఏ నుంచి నవంబర్ 14, 2024 జీవో కూడా గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ ఇచ్చిన సమయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 55 కోట్ల రూపాయలకు సంబంధించిన మాత్రం కట్టామని చెప్పి కూడా ఇప్పటివరకే కేటీఆర్ తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ ఫైలుకు సంబంధించినందుకు మాత్రం అరవింద్ కుమార్ ఫైల్ పంపితే నేను సంతకం పెట్టాను యాజ్ ఏ మంత్రిగా, ఆ హెచ్ఎండిఏకి సంబంధించిన వైస్ చైర్మన్గా కూడా ఉన్నాను కాబట్టి దానిపైన సంతకం పెట్టాను. రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా హైదరాబాద్లో ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించిన దానిపైన కూడా ఆ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ఒక క్లారిటీ ఇస్తుంది. దీంతో పాటుగా హెచ్ఎండిఏ నుంచి మాత్రం నిధులు ఏదైతే బదిలీ జరిగాయో బదిలీ విషయంలో మాత్రం ఆ స్వయం ప్రతిపత్తి కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక శాఖ నుంచి ఇంకో శాఖ కావచ్చు ఆ సంబంధిత శాఖలకు మాత్రం నిధులు బదలాయించుకోవడం మాత్రం ఏ ప్రభుత్వాలన్నా చేస్తాయి కాబట్టి అదేవిధంగా మేము ఆ నిధులకు సంబంధించిన దానిపైన కూడా బదిలీ చేశామనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆ కేటీఆర్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కేటీఆర్ ఏదైతే ఈ నిధులకు సంబంధించిన గోల్మాలు చేశారో అదేవిధంగా కుంభకోణం చేసింది గత ప్రభుత్వం అనే దానిపైన కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేస్తున్న దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ మాత్రం దీనిపైన కూడా కొట్టివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైనా ఆ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ పెంచడం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా మాత్రం కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రభుత్వాలు అడుగులు వేస్తుంటాయి. అదే సమయంలో మాత్రం ఆ క్యాబినెట్ నుంచి ఎలాంటి ఆ నిర్ణయం లేకుండా క్యాబినెట్లో చర్చ జరగకుండా కూడా హెచ్ఎండిఏ నుంచి కూడా ఆ నిధులు తీసుకొని మాత్రం హైదరాబాద్లో ఈ కార్ రేసుకు సంబంధించిన దానిపైన కూడా ఆ నిధులు ఇవ్వచ్చు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక కేటీఆర్ ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే ఆ ఏసీపీ తన పని తాను చేసుకొని వెళ్తుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాసేపట్లో ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఏసీబీ ఇప్పటివరకే ఏవన్గా కేటీఆర్ని కూడా చేర్చిన తర్వాత మాత్రం ఎఫ్ఐఆర్ కాపీని ద్వారా తదుపరి ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కూడా బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం కూడా అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ కార్ రేసు ఆ వ్యవహారానికి సంబంధించిన మాత్రం ఎక్కడైనా బహిరంగ చెక్ కావచ్చు, అదేవిధంగా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా చర్చకు మేము సిద్ధమంటూ కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్చకు అనుమతిస్తుందా లేదనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి శీల. రైట్ ప్రేమ్, మీరు చెప్పండి, అసలు దీనికి సంబంధించి ఈ కార్ రేసులో నిధులు దుర్వినియోగం చేశారు అనే దానికి సంబంధించి కాంగ్రెస్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? శీలా, మొదటగా ఈ కార్ రేసింగ్కు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే గత ప్రభుత్వంలో
జరిగినటువంటి ప్రతి అవినీతిని కూడా బయట పెడతామని చెప్పి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంశాన్ని తెర మీదికి తెస్తూ ఉంది. దాంట్లో భాగంగా మొదటగా మనం చూసుకోవచ్చు, ఒకటి కాళేశ్వరానికి సంబంధించిన అంశం కావచ్చు, మరొకటి విద్యుత్ కొనుగోళ్ల అంశానికి మరొకటి, ఈ రెండింటితో పాటుగా ఈ కార్ రేసు, ఈ విధంగా అట్లా బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయట పెట్టాలని చెప్పి పార్టీగా చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పని చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క దానిపై కమిషన్ వేసుకుంటూ కమిషన్ రిపోర్ట్ తర్వాత వచ్చినటువంటి వాటిపై ఆ చర్యలకు ముందుకు పోయేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ కార్ రేసింగ్కి సంబంధించి కూడా గతంలో ఇటు మంత్రులు మాట్లాడినా, పార్టీ తరపు నుంచి పార్టీ నాయకులు మాట్లాడినా కూడా అవినీతి ఎవరు చేసినా కూడా వదిలేది లేదు. ఆ విషయంలో ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ పై కానీ, లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి కానీ, లేకపోతే కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు, ఇట్లా ఒక్కొక్కటిగా ఏ దేంట్లో అవకతవకలు జరిగినా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి ఈ అయితే నిధుల గోల్మాల్కి సంబంధించిన అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చూస్తుంది. వ్యక్తిగత రాజకీయ కక్షలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తావివ్వదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా చేసేటువంటి ఈ కేసులు ఎప్పుడు కూడా ఉండవు. వారు చేసినటువంటి అవినీతి ఆధారాల నిరూపణ అయిన తర్వాతనే వారికి జైలు శిక్షలు కానీ ఆయా శిక్షలు అనుభవిస్తారు, ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ కార్ రేసింగ్కి సంబంధించిన అంశంలో కూడా ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ, లేకపోతే రాజకీయ సంబంధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి కేసులు కావు. వారు అప్పుడు జరిగినటువంటి ఈ 55 కోట్లకు సంబంధించినటువంటి నిధుల గోల్మాల్ విషయంలో ఏసీబీ ఇటు కోరడం, ఏసీబీ తర్వాత గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం, ప్రభుత్వం దానిపై లేఖ రావడం, ఒక్కొక్కటిగా చట్టం చేయాల్సినటువంటి పని ఒక్కొక్కటిగా జరుగుకుంటూ వస్తుంది. రేపటి రోజున ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అయితే